రాయాలి కదా తెలియాలి లేదు వీరసింహారెడ్డి కొట్టింది పులిచెర్ల చదివింది అనంతపు రోలర్ కర్నూల్ ఊరు నీది కాదు నాది కాదు నా కొడక రేపటిదే ఆ రేపటి తరమే నా తలుపు తట్టింది మాటిచ్చా నీ తల నరికి తలానికి రాసిస్తానని మాటిచ్చా చాలా మంది అడుగుతున్నారు మీ డైలాగ్ చెప్పమని. ఓకే మేడం, నా పేరు చేయమని. నాకు కొంచెం మెంటర్. నేను పూర్ణ మార్కెట్ సర్వీస్ సెక్టర్ని. నా సెల్ నెంబర్ ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంటున్నా. ఓకే ఇది ఎవరిది ఇది ఎవరిది మన ప్రస్థానం ఒక్కసారి పురాణాలు దాచెడుతున్నారు అవసరాల కొరకు దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో మనిషిలో కూడకపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే శక్తి ఒక్కటే ఆకలి. ఆకలి ముసిరినప్పుడు కలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతా. ఆ రోజు ఆ క్షణం నా సాధనంలో లేకున్న చేసిన తప్పుకు జీవితాంతం లెక్క కడుతూనే ఉన్నా. 10 రోజులా ఆలోచించి తప్పు చేసిన వానైతే ఆ రోజే వాడిని చంపేవాడిని. సత్య అమ్మా, సత్య అంటే సత్యంగా ఉంటాడని, ధర్మ అంటే ధర్మంగా ఉంటాడని అనుకున్నావా? మహేష్ బాబు అంటే మనకు ఇప్పుడు మాట్లాడబట్టి కాగదు. ఎన్టీఆర్ అంటే కాకపోతే డైలాగ్ చెప్పమండి. ట్రై చెయ్యి. నాన్ స్టాప్ చెప్తా డైలాగు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూత గోయగానే నాగలెత్తి పొడవు చేరి పాలు పట్టి కొండ్లు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పంచి ముసలమ్మ కలుపు తీసి కాపుగా ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప కూసి కొసగేసి కాడకేసి మిలిగేసి బేరమాడి పైకమంత లెక్క గడి కళ్ళకైతే పక్కనట్టే 6 కాళ్ళ రైతు 6 నిమిషాల పక్క పెట్టుకుంటే వచ్చి లాక్కుంటానికి ఎన్ని గుండెలు పే కుక్కకి నక్కకి క్రాసింగ్లో పుట్టిన కుక్కర నక్కల పడక. అట్లా నేను చెప్పేది ఏంటంటే టాలెంట్ అనేది పెట్టుకొని వెనుక ఉండు కాదు. ఏదైనా బాగుంటుంది టాలెంట్ పెట్టుకొని ఎక్కడ ఉండు కాదు, చేయాలి. చేస్తేనే కదా మన ప్రతిభ అనేది బయటపడింది. అంతేనా? నీకు చేస్తారంటే ఎప్పుడైనా సరే స్టేజ్ స్పీకర్ ఉండొద్దు. వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏడుతారు అనేది కాదు. ఏది ఉన్నా కూడా మనం చేయాలి. చేసినప్పుడే మన ధైర్యం ఉంటుంది. అంతేనా? ఇలా ఎంతో మంది ఉన్నారు, చాలా మందికి టాలెంట్ ఉంటుంది, చేయాలని ఉంటుంది. కానీ కొంత సిగ్గు భయం
సార్ ఎన్టీఆర్ది ఒక డైలాగ్ కొట్టాలా ప్లీజ్. అది రైతు మీద ఇది ఒకటి ప్లీజ్. చిన్న ఎన్టీఆర్ది రైతు మీద ఇప్పుడు కానీ బ్రో చెప్పండి సార్ ఏదన్నా చెప్పండి. కృష్ణగారి డైలాగ్ వస్తుంది వినండి. ఓకే ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటా, ఎప్పుడైనా అట్టి పెట్టందా ఎందుకు లేదు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా ఆరోగ్యంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా. రాబా ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రైవేట్ ఎవరు రాక్షసుల ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ అడిగేటోళ్ళకి ఎప్పుడైనా చేసుకోవాలి. సరే ఫైనల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేస్తా అంటే చేస్తాను. అది అది అంటే నేను బాగుంటుందని చెప్పలేను. అంటే అది బాగున్నా బాగాలేకపోయినా సిద్ధప్పో నేను సింహం అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా. మీతో సేమ్ లాస్ట్ కొంచెం మొదలైతే కిక్ ఎవరప్ప ఒక్కడునే సార్ పవన్ కళ్యాణ్ హైలైట్ డైలాగ్ ఒక్కటి చెప్పండి మీ వాయిస్ తోటి. ఏంటంటే మమ్మల్ని ఎవరు రాపేది చీకటి ఓటంతో గుంటలు అది మీకు తెలుసు నాకు తెలుసు. ఏం చెప్పాలి బ్రదర్? అడిగింది అడిగితే ఎలా చెప్పాలి? మనల్ని ఎవరు రాపేది చంద్రబాబు సరే ఓకే. చంద్రబాబు నాయుడు మన ఉప్పు కప్పుల పద్యం పాడితే ఏ విధంగా ఉంటుంది? అంటే కామెడీ అంటే తప్పుగా అనుకోకండి. సరే చంద్రబాబు నాయుడు గారు ఉప్పు కప్పుల పద్యం పాడితే ఏ విధంగా ఉంటుంది? ఉప్పు కప్పురము నొక్కెరొక పొరగండు చూడ రుసుము జాడవేరు పొరుషలంతో పొన్య ఏ బాబొక్కడ వేరే వేరాము ఎన్టీఆర్మమ్మ ఆ విధంగా ముందు పోలే తమ్ములు రాసుకుందాం. జయ జన్మభూమి. రాజశేఖర రెడ్డి గారు మిస్సింగ్ రాజశేఖర రెడ్డిస్ వాయిస్. నొక్కేనొక్క పొడిగినండు చూడ రుసులు జాడవేరు పురుషులందు పుణ్య నేనొక్కనే వేరు అందరూ ఒక్కటే అని సమయంగా తెలియజేసుకుంటానన్నయ్య. అందరూ బాగుండాలి చెల్లమ్మా, అందరూ బాగున్నారా చిల్లరా జగన్